హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను హిమోర్ష. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కొత్త స్కీమ్ ఇంకొక రోజు ఛాన్స్ 5,000 రూపాయలతో చేరొచ్చు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి ఐపీఓ అంటే ఎంత సుపరిచితమో మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ఎఫ్ఓ అలాగే. అంటే ఇక్కడ ఏదైనా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా స్కీమ్ ప్రకటించి నిధులు సేకరించడాన్నే ఎన్ఎఫ్ఓ అంటారు. ఇక్కడ ముందుగా నిర్దిష్ట కాల పరిమితిలోపు సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఇక్కడ ముందుగా తక్కువ ధరలకే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత రెగ్యులర్ గా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు దేశంలోనే నిర్వహణలోని ఆస్తుల పరంగా అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లోనూ ఒకటైన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మరో కొత్త స్కీమ్ లాంచ్ చేసింది. ఎన్ఎఫ్ఓ ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. అదే ఎస్బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఈటీఎఫ్ స్కీమ్. అంటే ఇది ఒక పాసివ్ ఫండ్ రకానికి చెందిన ఓపెన్ ఎండెంట్ ఈటీఎఫ్ పథకం. ఈ పథకం పనితీరుకు కొలమానంగా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఉంది. ఇందులో సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు ఆఖరి తేదీ 2026 ఫిబ్రవరి 24గా ఉంది. అంటే మరొక రోజు ఛాన్స్ ఉందన్నమాట. ఇది మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో మొమెంటమ్ వ్యూహంతో పనిచేస్తుంది. ప్రధానంగా నిఫ్టీ 150 మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ లో కంపెనీలో గడిచిన 6 నుండి 12 నెలల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినటువంటి టాప్ 50 షేర్లలో ఎంచుకొని ఇన్వెస్ట్ చేసింది. ఈ ఫండ్ తన ఆస్తుల్లో 95 నుంచి 100% వరకు నిధుల్ని ఈ 50 షేర్లలో పెడుతుందని చెప్పవచ్చు. 5% వరకు జీ సెకండ్స్, ఎస్డిఎల్ఎస్, ట్రెజరీ బిల్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రభుత్వ సెక్యూరిటీలకు కేటాయిస్తుంది. కనీసం 5,000 రూపాయల ప్రారంభం పెట్టుబడితో ఇందులో చేరొచ్చు. ఆ పైన ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇది ఈటీఎఫ్ స్కీమ్ కాబట్టి ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఫిబ్రవరి 24 తర్వాత కాస్త గ్యాప్ తో మళ్ళీ రెగ్యులర్ గా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు సిప్ పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. సాధారణంగానే మిడ్ క్యాప్ షేర్లలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంకా ఇది మొమెంటమ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి మార్కెట్ పడిపోతున్న సమయంలో రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్ ను తట్టుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు నిపుణులు. ఈ ఫండ్ మేనేజర్ గా వైరల్ చద్వా ఉన్నారు.